డబ్బులు కూడా చూసుకోవాలి మరి. అలా కాకుండా అబ్బో ఏంట్రా ఫుల్ చొక్కా పుల్లిగా? ఎవర్రా ఈ పిల్ల బుధాల మీద కిందకి వస్తున్నావా? నా కూతురు. నీ కూతురా? మీ పక్కన సుబ్బారావు పోలికలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి ఈ పిల్ల మొక్కలోనా? ఈ టేపు లూజు బస ఉంటాడు, ఇటు రావద్దంటే విన్నావా? పదా అయిపోయాడు. ఎవడే ఆ సుబ్బారావు? కొట్టావంటే కొడితే గుర్తుంటుందని. సుబ్బారావు మీ బావ, మా పెద్దల కొడుకు. మేనమా పోలికలు రావు పిల్లలకి. రారా అరే సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఊర్లో నా మరదలు పెట్టుకుని అనవసరంగా పెళ్లి చూపులకి వెళ్ళానే. నా భార్యకు కావలసిన లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి. ఇక సచ్చే నా భార్య. ముగ్గు చాలా సూపర్ గా పెడుతున్నావే. అరే సూపర్. నా వంక చూడదేంటబ్బా? నన్ను చూడవా, నన్ను చూడవా, నన్ను చూడవా? అబ్బా సచ్చు, నువ్వు అందమైన చేతులతో ముగ్గు పెడుతుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి తెలుసా? చూడు, ఇలా వెళ్ళేటప్పుడు అని అనడం, ఇంటి వెనక బట్టలు ఉదికేటప్పుడు అని అనడం, ఇంటి ముందు ముగ్గేస్తుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి అని అనడం, ఇక్కిలింతలు సకిలింతలు ఇలాంటివన్నీ వేరెవరి దగ్గరైనా పెట్టుకో. నాతో పెట్టుకున్నావంటే చీపురు కట్ట తిరగేసి కొట్టాల్సి ఉంటుంది. పెన్సిల్ తో మూతి మీద మీసం గీసుకున్న నువ్వు ఓ మగాడివి నాకు భావనా? ఏం చేయమంటావే? దేవుడు అలా చేశాడు. ఒళ్ళంతా వెంట్రుకలు వచ్చాడు, ఇది ఎక్కడ కూడా ఇచ్చాడు, కానీ మూతి మీద ఇవ్వలేదు. అయినంత మాత్రానా నన్ను కలుపుకోక తీసి పారేస్తావా? ఇదిగో నువ్వేదో కోపంగా ఉన్నట్టున్నావు, మళ్ళీ వచ్చి కలుస్తాను. నువ్వెప్పుడు కలవాలని వచ్చినా నిన్ను కలుపు మొక్కలా ఏరి పారేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. వెళ్తాంలేండి. ఈ లూజ్ గాడు ఇక్కడ ఉన్నాడేంటి? వీడితో డేంజరే. ఆ పిల్లేంటి అంటుంది నిన్ను? నన్న ఏ లేదు బాబాయ్, వైట్ అండ్ వైట్ లో చాలా సూపర్ గా ఉన్నావు బావా. ముద్దొస్తున్నా ఉంది. అలాగన్నా? మరి నాకేంటి? ఇటువైపు వస్తే చీపురు కట్ట తిరగేసి కొడతాను అన్నట్టు వినపడింది. ఏంటి బాబాయ్ నీకు అలా వినపడిందా? మేము మాట్లాడుకుందంతా విన్నావు నువ్వు? బాబాయ్ నీ నోరు పేపర్ కంటే పవర్ఫుల్. నీకు దండ పెడతాను. ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకే. ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో బాబాయ్. ఆ పిల్ల అంత బాగా నచ్చిందా నీకు? అదేంటి బాబాయ్, నచ్చకపోతే చీపురు కడతా కొడతాను, చిరునవ్వుతో ఎందుకు వస్తాను? బాబాయ్ నీకు విషయం తెలుసా? బావు నేను కూడా చూడకుండా మూతి మీద మీసం మలవలేదని ఎగతాళి చేస్తుంది బాబాయ్. ఎలా ములుస్తుంది నీకు? మీ తాతకి మీసం ఉందా? లేదు. మీ నాన్నకి మీసం ఉందా? మా నాన్నకు కూడా లేదు. నీకు ములిస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మీ నాన్నకు నువ్వు పుట్టలేదు అనుకుంటా. బాబాయ్ ఎంత మంచి మాట చెప్పావు బాబాయ్. నీది సామాన్యమైన బ్రెయిన్ కాదు బాబాయ్. బాబాయ్ నీకు దండ పెడతాను, ఎలాగైనా దాంతో పెళ్లి అయ్యే ప్లాన్ చెప్పు బాబాయ్. ప్లాన్లు ఐడియాలు రావాలంటే దానికి పెద్ద బిల్డప్ ఉండాలి. ఏంటి ఇంత బిల్డప్ కావాలా? లేకపోతే ఎంత, ఇంత అంత కాకపోతే ఎంత. అంతైతే ఓకే. ఏకటాకు పెట్టరా. అలాగే బాబాయ్. ఐడియాల కోసం మందు కావాలని కోటర్ మీద కోటర్, కోటర్ మీద కోటర్, కోటర్ మీద కోటర్ లాగించేసావు. సచ్చు నా కోసం పడి చచ్చేలా చేస్తానని ఇలా పెరటి వైపు తీసుకొచ్చి కూర్చోబెట్టావు. ఒక ప్లాను చెప్పావు, ఏమీ చెప్పావు. నాకు తెలియక అడుగుతాను, నువ్వు కుర్రోడుగా ఉన్నప్పుడు బ్రోకర్ పని చేసావా? తీసుకో. అబ్బా గొప్ప ప్లాన్ చెప్పావు బాబాయ్. అంటే నువ్వు చెప్పినట్టు నేను సచ్చు డార్లింగ్ ఇంట్లో ఎవరికీ తెలియకుండా దాక్కోవాలి. కరెక్ట్ గా తెల్లవారుజామున కోడి కూసే టైంకి నువ్వు హాచ్యం తుమ్ముతావు. ఆ టైంలో నేను సచ్చు వాడి ఇంట్లోంచి బయటకు వచ్చి గోడ దూకాలన్నమాట. అంతేగా? ఎటువైపు దూకాలి బాబాయ్? పట్టమట్టి దిక్కు. పడవటి దిక్కైతే నేను దూకను బాబాయ్. ఏమంటావేంటి? పొద్దున్నే లేడీస్ చెంబులుచ్చుకుని తిరిగే ప్లేసు. అందుకే అక్కడ దూకమనే. ఒక ఆడదానికి తెలిసిందంటే ఊరంతా తెలిసిపోద్ది. సరిగ్గా కోడి కూసే సమయానికి రేడియో రంగం అక్కడికి చెంబుకొస్తుంది. అది చూసిందంటే ఊరంతా టామ్ టామ్ నీకు సచ్చుకి ఆ సంబంధం ఉందని రేడియో వార్తల్లో చెప్పేస్తది. దానివల్ల సచ్చు క్యారెక్టర్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది, కానీ నాకంటే ఉపయోగం. నీకు అందుకే మీసం మొలవలేదురా. అదేంటి బాబాయ్? లేకపోతే ఏంట్రా, ఒక ఆడదాని శీలం మీద మచ్చపడ్డాక ఏ మొగాడు దాన్ని చేసుకుంటాడు? ఏ మొగాడు చేసుకోకపోతే నాకేంటి? అప్పుడు సచ్చినట్టు సచ్చు నిన్నే పెళ్లి చేసుకోవాలి కదా. నీ టైం బాగుందిరా, ఎవ్వరూ లేరు.
దుకి. దుకి. అంతా గుర్తుంది కదా? గుర్తుంది. వెళ్ళు. ఈ సంగతి తెలిసా వదినా? ఆ పక్కింటి సీతమ్మ లేదు, ఆ రావణితో బాధపడలేక రేడియో రంగం వచ్చింది. ఇప్పుడు తుమ్మితే కరెక్ట్ గా ఉంటుంది. రోడ్తో లేచిపోయిందంట. బాబాయ్ గడి తుమ్మాడు. రేడియో రంగం వస్తున్నట్టుంది. ఇంకా పడమర కూడా దూకాల్సిందే. సత్తు రేపు వస్తాలే. ఏమైంది అక్కడ? ఎందుకు అరుస్తున్నావు? ఎవడో దొంగ సచ్చు ఇంట్లో నుంచి గోడ దూకి పారిపోతున్నాడు. ఏమైంది అక్కడ? ఎవడో సచ్చు ఇంట్లో నుంచి గోడ దూకి పారిపోతున్నాడే. ఇంటికి ఎవడాడు? సచ్చు ఎవరినో ఉంచుకుందంట. బాబాయ్ దూకి దూకి మోకాళ్ళు నొప్పులు పుడుతున్నాయి కానీ పెళ్లి మాత్రం కావట్లేదు. దేనికైనా టైం రావాలరా. ఏంటి బాబాయ్? వెళ్ళిగా మాట్లాడు. ఈ రహస్యం నీకు నాకు తప్పు ఊళ్ళో ఎవరికి తెలకుండా కాపాడుకుంటూ వస్తున్నావు. నువ్వు ఇప్పుడు బయట పెట్టేస్తావేంటి? బాబాయ్ దూకేనా? చూకరో నా పులి బిడ్డ. బాబాయ్ లేపు 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 బాబాయ్. వాడెవడో రోజు సచ్చు ఇంట్లోంచి గోడ దూకి పారిపోతుంటే ఊళ్ళో ఎంతమంది ఉండి కూడా పట్టుకోలేని ఎదవలం అయిపోతున్నాం. ఈ రోజు కూడా దూకుతాడంటావా? ఏహే ప్రతిరోజు దూకుతున్నాడని మన ఆడంగులు చెప్పబట్టే కదంటారా మన అందరం ఇక్కడ కాపలా కాస్తున్నాం. నేను తుమ్ముతానని చెప్పాను కదా, ఆడు తుమ్ముతున్నాడేంటి? ఇదేంటి ఇంత తొందరగా తుమ్మాడు? అయినా తుమ్ము తూర్పు నుంచి వినపడుతుందేంటి? ఆ? మళ్ళీ తుమ్మేడేంటి? అదేంటి మళ్ళీ తుమ్మాడు? అంటే లేట్ చేయకూడదని గబగబా తుమ్ముతున్నాడు అనమాట. ఇంకా ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయడానికి వీల్లేదు. వీడు ఎక్కడో మాడుకున్నాడు. ఆపండి ఆపండి, నాకోసారి ఆడి మొహం చూపించి తర్వాత ఉదికి ఆరేయండి. నువ్వా? నేనే సచ్చు. ఏదో తమాషాగా. ఏంట్రా తమాషా? మూతి మీద మీస మొలవని ఎదవా, మాడు పగలేలా కొట్టండి. ఈ ఊరికి పెద్ద ఒకటి నేను బతికే ఉన్నాను కదా. ఇంతకీ వీడేవాడు? ఓరు దుర్మార్గుడా, బంగారం లాంటి పిల్ల జీవితం నాశనం చేసేసావు కదరా. నిన్న అసలు బాగా కొట్టండి. అసలు ఈ చెడిపోయిన పిల్లని ఈ ఊళ్ళో ఇంకేమో కూడా పెళ్లి చేసుకుంటాడా? నువ్వు పెళ్లి చేసుకుంటావా? నేనెందుకు నువ్వు చేసుకుంటావా? ఎందుకు చేసుకుంటాను? నువ్వు చేసుకుంటావా? చేసుకోను. ఓరి పండు ముసలోడా, నువ్వు కూడా చేసుకోవా? చూసావా, ఈ ముసలోడు కూడా చేసుకోనంటున్నాడు. కాబట్టి ఈ పిల్ల జీవితాన్ని అల్లరి చేసినటువంటి నువ్వే దీనికి అల్లరి మొగుడివి. ఇదిగో తాళి కట్టు. కట్టురా. కట్టు. నాకు అది ఇక్కడ. నోరు మూసుకో, నువ్వు చిన్నదానివి. నేను చెప్పే మాట నువ్వు. నేను పెళ్లి చేసుకోకపోతే ఈ జన్మలో నీకు పెళ్లి అవ్వదు. కట్టరా. ఈ లూజ్ బస్ అంటే ఏమనుకున్నావురా? సింహం రా, సింహం. నువ్వు అక్కడికి రా. కొత్త కదా, ఏదన్నా సలహా చెబుదామని. ఏంటా నువ్వు సలహాలు ఇచ్చేది? మాకు తెలిసి వెళ్ళవా? నాకు శోభనం జరిగినప్పుడు ఏమైందో తెలుసా? ఆ శోభన గురించి ఇప్పుడు చెప్పాలా నాకు? అయ్యి బాబు, తొందర ఎక్కువైపోయింది ఇడికి. ఈ తలుపులు తీసి పడుకో, చల్లగా కాలేస్తుంది. ఆహా, ఓహో, లవ్లీ. ఒరే రామ్ బ్రహ్మం, ఇలాంటి శోభనం ఈ ఊళ్ళోనే కాదు, ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరికి జరగకూడదు, జరగదు, జరగబోదు. అరే రోజా పూలు, ఆహా మల్లెపూలు, అబ్బో అబ్బో, అన్ని పూలు ఉన్నాయి కానీ అసలైన నా పువ్వేది ఎక్కడబ్బా? హే సచ్చు, నన్నే నన్నే నారే నన్నే నన్నే నారే నన్నే నాని. సచ్చు, ఏంటి బాధపడుతున్నావా? నేనేవి స్టార్ట్ చేయకుండానే బాధపడుతున్నావేంటి?
హ్యాపీగా ఆనందంగా పక్క నవ్వాల్సిన సమయంలో ఇలా కుళ్ళి ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నావేంటి సచ్చు? ఏంటి సచ్చు మాట్లాడు? కొంపదీసి ఎవరైనా లవ్ చేసావా? చెప్పు సచ్చు, నీ కడుపులో చిన్న సచ్చు పెరుగుతుందా? చెప్పు, మాట్లాడవే. అడుగుతుంది నిన్ను కాదా? ఏంటి ఏంటి ఆ? ఏంటి ఆ? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? చెప్పు ఏంటి? ఏంటి మొగుడిని లెక్క కూడా లేకుండా చేతులు పట్టుకుంటావా? మరీ అంత మొరటుగా ప్రవర్తించగరా, చిన్నపిల్లది వ్యవహారం చెడిపోతే. ఏంటి మొగుడినన్న మర్యాద కూడా లేకుండా ఏడాపేడా దంతావు? అసలు నేనేం తప్పు చేశానండి? ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా తనొచ్చు కదా. కిటికీ ఎక్కుతావు, స్తంభం ఎక్కుతావు, ఆటావు. ఇంతకు మించి ఒక దెబ్బ కొట్టావంటే చచ్చిపోతానే. నీకు దండం పెడతాను. అసలు ఈ తప్పంతా నీది కాదే. ఈ ప్లాన్ చెప్పి నీతో పెళ్లి చేర్చకపోతే నాకు ఈ దెబ్బలు తగిలే కాదు కదా. దీనికి అంతటికి కారణం ఆ లూజు బసవయ్యగాడు. ఓ దీనికి అంతటికి కారణం బసవయ్యా? చూస్తా. ఆడు బయట ఉన్నాడు. రే తలుపు తీరా, గొడవ. నీకేం కాలేదు కదమ్మా? ఎడి వీడు వాడు వాళ్ళ నాన్నగా మొరట వేదవ అక్కడికి చెప్పి పంపించాను. ఏం చెప్పి పంపించావు? గోడ దుక్కే ఉపాయం చెప్పి నన్ను ముంచావు. ఏమైందిరా? ఏమైందంటావేంటి బాబాయ్? పిచ్చిగా కొట్టింది. అమ్మో, గోడెక్కి కొట్టింది. కొట్టిందా? కట్టుకున్న మొగుడని కూడా చూడకుండా కొడతావు ఏంటే? అలా గుడ్లు రూమ్ చూస్తావు, కొడతావా? అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు బాబోయ్. సింహాన్ని చేత కొట్టి మందు కొట్టాడంటే రామ్ బ్రహ్మో ఏర బ్రహ్మో రా. బాబు సొమ్ము అనుకున్నాడా? ఏమే ఆమ్లెట్ చంపేస్తాను. ఏంట్రా పకోడీలు కావాలరా నీకు? పకోడీలు ఎరా ముసలుడా, నా బతుకు బండలు చేసి నువ్వు హ్యాపీగా కళ్ళు దుకాణంలో కూర్చొని మందు కొడతారు. నువ్వు అక్కడ పెట్టా అత్యద్భుతమేంట్రా? అంత గొప్పడు నువ్వు. ఏంట్రా ఇది? ఊరగాయ. ఏంటా ఊరగాయ అంటే ఎలా ఉండాలరా? నాలుగు మీద పడితే మంట ఎక్కిపోయి నక్షాలని కంటాలరా. అయిపోయి మరి మాట్లాడండి. అరే పెళ్ళంతో తన్నులు తినే యదవా, అల్లరి చేయకుండా తాగు తిను. అరే చాలా కరెక్ట్ గా చెప్పేవరా. మెడ ఏంట్రా ఇంత లేతగా ఉంది? కత్తి అంతేనాడా? అంటే ఆడు టూసి ఎదవరా, ఆడి దగ్గర 5 పైసలు కూడా ఉండవు. ఏంట్రా నేను ఓసి ఎదునా? నా దగ్గర 5 పైసలు కూడా ఉండవా? చూడరా ఈ డబ్బులు చూడరా. రే నీ లైఫ్ లో నువ్వు ఎప్పుడైనా చూసారంత డబ్బు? ఆల్ క్యాష్ రా. ఏంట్రా పక్కుంటారా నీకు? ఏంట్రా ఒక్క సీసాకే ఊగిపోతున్నావు? పళ్ళు రాలుతాయి, పోయి కూర్చోపా. ఏంటో నాకు పళ్ళు రాలుతాయి అంటావు నువ్వు? ఏయ్ ఒక్క తన్ను తన్నంటే కళ్ళు పక్క చిన్న అయిపోద్ది. పళ్ళు రాలిపోతాయి. అబ్బో ఏంటి పళ్ళు రాలబడతా? ఏంటి మామ చేయబెట్టుకున్నావు? అమ్మో అమ్మ చేయట్టుకుంటే దీన్ని పౌరుషం పొడుచుకొచ్చి నీ అబ్బా నిన్ను ఇక్కడ పెట్టుకుని దాన్ని సీరెట్టుకున్నానంటే. చెప్తూనే అన్ని చేసేస్తున్నావు. నీ పెళ్ళ వస్తే ఏం చేస్తావురా? ఏంట్రా రానేదొస్తే భయపడతాను అనుకున్నావా? దాని పేగులు తీసి మెళ్ళ వేసుకుంటాను రా. కంటి చూపుతో చంపేస్తాను. నేను ఇస్తానులే కానీ ముందు మా అక్క వచ్చింది తీసుకో. ఏంటి ఏంటి ఇదంతా? ఏం లేదే, వీళ్ళందరూ ఇక్కడికి రమ్మంటే వచ్చి తమాషా చేశా. ఆహా తమాషాకా? అమ్మయ్యా పేడ విరగడైపోయింది. అమ్మా ఓసరి దుప్పదగా ఇక్కడ దాన్ని అవగాడు సరిపోయింది. కింద చచ్చిపోయి ఉండేవాడిని. అమ్మో